పల్నాడు జిల్లాలో మోంతా తుఫాన్ బీభత్సం సృష్టించింది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నరసరావుపేటలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. కత్వా వాగు బ్రిడ్జ్ పై పొంగి పోర్లుతుంది వర్షపు నీరంతా కూడా. గాలులకు చెట్లన్నీ పడిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే అరవింద్ బాబు అలాగే మున్సిపల్ అధికారులు మిగతా సిబ్బంది కూడా పర్యటిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సత్య అందుబాటులో ఉన్నారు. సత్య, ఎలా ఉంది అసలు పల్నాడులో సిచ్యువేషన్? మోనిషా, పల్నాడు జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావం అయితే చాలా విపరీతంగా ఉంది. మోనిషా, గాలులు వర్షాలతో అయితే ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు బయటకు రావద్దని అయితే పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే 3 రోజుల నుంచి 27, 28, 29 ఈ 3 రోజుల నుంచి అయితే మోంతా ప్రభావం అయితే ఉంది. ఆల్రెడీ ప్రైవేట్ స్కూళ్ళకు కానీ గవర్నమెంట్ స్కూళ్ళకు కానీ అన్నిటికీ సెలవులు అయితే ప్రకటించారు. మోంతా తుఫాన్ వల్ల జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో అయితే మాత్రం కత్వా వాగుపై అయితే నీరు అనేది పొంగి పొర్లుతున్నది. వాగు మీద నుంచి నీరు పోతుండటంతో రాకపోకలందుకు కూడా కొంత అంతరాయం అయితే కలిగింది. సత్తనపల్లి రోడ్లోని స్టేడియం వద్ద బీసీ కాలనీ బజార్ లో వర్షపు నీరు గాలులకి పడిపోయిన చెట్లు, కరెంటు అంతరాయం అయితే కలుగుతుంది. అధికారులు అయితే మాత్రం ఈ తెల్లవారుజాము నుంచే ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు ఉన్నారో అరవింద్ బాబుతో పాటు మున్సిపల్ అధికారులు కూడా ఈ యొక్క సహాయక చర్యల్లో పాల్గొని వారికి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. మోనిషా, అక్కడ ఎమ్మెల్యే అరవింద్ బాబు అలాగే చాలా సిబ్బంది పర్యటిస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఏం చెప్తున్నారు ప్రజలంతా కూడా? ఈ మోంతా తుఫాను అంటే మేము ఇప్పటికీ ఎప్పుడు ఇలాంటి పరిస్థితి అయితే మేము చూడలేదు. ఈ మోంతా తుఫాను ప్రభావం అయితే చాలా విపరీతంగా ఉంది. అయితే అధికారులు మాత్రం వెంటనే స్పందించి మాకు ఆహార పట్టాలు కానీ కరెంటు ఏమన్నా అంతరాయం కలిగినా సరే వెంటనే వచ్చి స్తంభాలు కానీ అవి రిపేర్ చేయటం, చెట్లు ఎక్కడైనా రోడ్ల మీద పడిపోయినా సరే వాటిని వెంటనే పోలీస్ సిబ్బంది ద్వారా కూడా తొలగించడం జరుగుతుంది. కానీ మోంతా తుఫాను వల్ల కొంత ఇబ్బంది అయితే కలుగుతుంది. ప్రజలైతే ఎవరు బయటకు రావద్దు అని అక్కడ ఉన్న ప్రజలకైతే ఎమ్మెల్యే అరవింద్ బాబు చెప్తారు. అక్కడ ఉన్న ప్రజలను కూడా మనం జరిగినప్పుడైతే వాళ్ళు ఇలాంటి తుఫాను మేము ఎప్పుడూ చూడలేదు, ఇలాంటి వాగు కూడా ఇలా పొంగిపోవటం కూడా ఇంతవరకు మేము చూడలేదు. కానీ అధికారులు స్పందన మాత్రం పర్లేదు, బానే ఉందని కూడా అక్కడ ఉన్న ప్రజలైతే చెబుతున్నారు. మోనిషా, అక్కడ రహదారులు కానివ్వండి మొత్తం అంతా కూడా చెట్లు పడిపోయి రహదారులని మొత్తం తీవ్ర అంతరాయం అయితే ఏర్పడిందని చెప్తున్నారు. అక్కడ పనులకు వెళ్లే వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నామని చెప్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఎస్ మోనిషా, ఇక్కడ ఈ మోంతా తుఫాను వల్ల అయితే రహదారులు ఒక్క నరసరావుపేటలోనే కాదు పల్నాడు జిల్లా మొత్తం కూడా వాగులు వంకలు పొర్లిపోతున్నాయి. పనులకి అంటే రోజువారీ కూలీ చేసుకునే వారికి కూడా ఇబ్బందిగా ఉంది. దానికి ప్రభుత్వం తక్షణ సహాయం చేయాలని అయితే అక్కడున్న ప్రజలైతే కోరుకుంటున్నారు. అలాగే ఎవరైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నారో వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకి తరలించి వారికి కావలసిన సౌకర్యాలు, ఆహారము కానీ బట్టలు కానీ మందులు కానీ ఇలాంటివి వెంటనే వారికి సమకూర్చాలని అయితే ఇటు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గాని, నరసరావుపేట స్థానిక ఎమ్మెల్యే గాని, పల్నాడు జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగం మొత్తం మోంతా తుఫాన్ మీద దాని యొక్క ప్రభావం మీద అయితే అధికారులు కావలసిన సౌకర్యాలు అయితే అందుబాటులో చేయడానికి అయితే తీవ్ర ప్రయత్నం. 3 రోజుల నుంచి మాత్రం మోంతా తుఫాన్ అనేది మాత్రం ప్రభావం పల్నాడు జిల్లాలో ఎక్కువగా ఉంది. ఎక్కడికక్కడ స్తంభాలు విరిగిపోవడం, చెట్లు పడిపోవడం, కరెంటుకి కూడా అంతరాయం కలిగి చీకట్లోనే కొన్ని గ్రామాలు అయితే ఉన్నాయి. మోనిషా, ఏం చెప్తున్నారు అధికారులు కూడా అక్కడ పర్యటించిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలాంటి సహాయక చర్యలు వాళ్ళు అవైలబుల్ గా పెట్టారు అక్కడ ఉన్న ప్రజల కోసం? ఎందుకంటే ఇది ఇంకొక 1, 2, 3 రోజులు ఇంకా ఇలా ఉండే అవకాశం ఉంది కాబట్టి. మోనిషా, ఈ లోతట్టు ఏదైతే ఈ నరసరావుపేటలో కత్వా వాగుకు సంబంధించి లోతట్టు ప్రాంతమైన బీసీ కాలనీ ప్రజలను కూడా ఏదైతే పునరావాస కేంద్రం ఉన్నదో ఆ కేంద్రానికి వెంటనే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. మోనిషా, ఈ అధికారులు కూడా వెంటనే స్పందించి వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా వారికి ఇవ్వటం అయితే జరుగుతుంది. మోనిషా, చెట్ల మీద అంటే ఎక్కడైతే రోడ్ల మీద చెట్లు పడ్డాయో వాటిని కూడా వెంటనే తొలగించడం అయితే జరుగుతుంది.
మోనిషా, ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడాలని అయితే స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు అధికారులను అయితే ఆదేశించడం జరిగింది మోనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్య. చూస్తూ ఉన్నాము జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో నరసరావుపేటలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. కత్వా వాగు బ్రిడ్జ్పై పొంగి పొర్లుతుంది వర్షపు నీరు. గాలులకు చెట్లన్నీ కూడా అక్కడ పడిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే అరవింద్ బాబు అలాగే మున్సిపల్ అధికారులు సిబ్బంది పర్యటిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం.